హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మూరే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 1101 తీసుకున్నాను కాబట్టి ఈ డేటాకి మూరే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మనం ఈ సర్క్యూట్ని డిజైన్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మనం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, ఇక్కడ మనం తీసుకున్న నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే ఉంటాయో దానికి 1 యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నంబర్ ఆఫ్ బిట్స్ n తీసుకుంటే మనకి నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేటివి n+1గా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనం తీసుకునే ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ డేటా అనేది మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేసుకుంటాం. ఒకవేళ డేటా అనేది మ్యాచ్ కాకుండా ఉంటే నెక్స్ట్ ఇక్కడ 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనకి డేటా అనేది మ్యాచ్ అయితే మనం తీసుకున్న స్టేట్ నుంచి ఈ పర్టికులర్ 1 బిట్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ కూడా డేటా అనేది మ్యాచ్ కాకుండా ఉంటే మనం ట్రాన్సిషన్ అనేది మనం తీసుకున్న స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను డేటా అనేది 1101 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ n=4గా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ n+1 తీసుకున్నట్లయితే ఇక్కడ n=4, 4+1 కాబట్టి ఇక్కడ 5గా జనరేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం 5 స్టేట్స్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఆ 5 స్టేట్స్ ఏంటంటే A, B, C, D, Eగా నేను తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ A అనేది ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ B అనేది ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ C అనేది ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ D అనేది ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ E అనేది ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిషన్ అని నోట్ చేయాలి కాబట్టి A నుంచి Bకి, B నుంచి Cకి, C నుంచి Dకి, D నుంచి Eకి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఇన్పుట్ డేటా 1101 ఉంది కాబట్టి ఫస్ట్ బిట్ ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 1 అనేది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 0 అనేది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ లాస్ట్ బిట్ 1 అనేది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0 అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ప్రీవియస్ డేటా 1 ఉంది, ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, 11 ఉంది, ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, D స్టేట్కి ఇక్కడ ప్రీవియస్ డేటా 1110 ఉంది, ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ స్టేట్కి ఒకసారి చూద్దాము. ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది, అగైన్ ఇన్పుట్ డేటా 1101 ఉంది కాబట్టి డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్ని మనం ఇనిషియల్ స్టేటు లేదా స్టార్టింగ్ స్టేటు లేదా రీసెట్ స్టేట్గా మనం డిఫైన్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను ఇనిషియల్ స్టేట్ అనేది నోట్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం B డేటాకి ప్రీవియస్ ఇన్పుట్ డేటా 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ C స్టేట్కి మనం ప్రీవియస్ డేటా 11 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ D స్టేట్కి ప్రీవియస్ డేటా 1110 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఈ స్టేట్కి ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ అనేది 1 నోట్ చేశాను కాబట్టి ఇప్పుడు 0కి నోట్ చేయాలి. కాబట్టి ఇది ఇనిషియల్ స్టేట్ కాబట్టి మనం ట్రాన్సిషన్ అనేది ఈ పర్టికులర్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనం ఇన్పుట్ డేటా అనేది 1 నోట్ చేశాను కాబట్టి ఇప్పుడు 0 అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, B స్టేట్కి ఇన్పుట్ అనేది 1 ఇక్కడ నోట్ చేశాను కాబట్టి ఇప్పుడు 0కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసి ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకోవాలి కాబట్టి అది ఇక్కడ తీసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇన్పుట్ డేటా 0 ఉంది, ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది B స్టేట్ నుంచి ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను B నుంచి Aకి నోట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
సి స్టేట్కి ఇన్పుట్ అనేది 0 నోట్ చేశాను కాబట్టి ఇప్పుడు 1కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 11 ఉంది. సో కాబట్టి అది ఇక్కడ నోట్ చేసి ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి మనకి లాస్ట్ 2 బిట్స్ 11 ఉంది, ప్రీవియస్ డేటా 11 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి మనం ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి డి స్టేట్కి ఇన్పుట్ అనేది 1కి నోట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 0కి చెక్ చేసి నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 110 ఉంది కాబట్టి ఇప్పుడు 110 నోట్ చేసి ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 బిట్స్ 100 ఉంది, ఇక్కడ ప్రీవియస్ డేటా 110 ఉంది. సో ఇక్కడ మనకి డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ డి స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1100. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ బిట్ 0 ఉంది, ఇక్కడ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది కాబట్టి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది డి స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి అంటే ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డి నుంచి ఏకి ఇలా నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి ఈ స్టేట్కి మనం 0కి చెక్ చేయాలి, అదేవిధంగా 1కి చెక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి నేను 0కి చెక్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 4 బిట్స్ 1010 ఉంది, అగైన్ ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ స్టేట్ని బి స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి 11010 ఇక్కడ లాస్ట్ బిట్ 0 ఉంది, అగైన్ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ స్టేట్ నుంచి ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ నుంచి ఏకి ఇలా నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మనం డేటా అనేది 1కి కూడా చెక్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది, ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 4 బిట్స్ 1011 ఉంది, ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 11011. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ బిట్ 1 ఉంది, అగైన్ ఇక్కడ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ స్టేట్ నుంచి పర్టికులర్ బి స్టేట్కి ఇలా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ట్రాన్సిషన్ అనేది ఈ నుంచి బికి ఇలా నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి మనం తీసుకుంది ఇన్పుట్ డేటా 1 కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనము మూరే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని డిజైన్ చేయొచ్చు.